నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలుల ఉధృతికి చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో భారీ ఈదురుగాలులు వీచాయి. సిరిసిల్ల అనంతనగర్లోని అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ సమీపంలో వీచిన గాలికి భారీ వృక్షం కూకటి వేళతో సహా పెకిలించుకుని విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్ కూడా నేలకూలింది. అక్కడే ఉన్న కారుపై విద్యుత్ తీగలు పడ్డంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. బిఆర్కేపురం గ్రామంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి.